IUPAC nomenclature of esters. General formula of ester CnH2n plus 2O. 2O అంటే ఆక్సిజన్. సో ఫస్ట్ కాంపౌండ్ చూస్తే ఇక్కడ ఏంటి చూడండి, మనకు అర్థం కాదు ఫస్ట్ చూస్తాను ఎలా రాయాలి అని. ఎస్టర్స్ అంటే O8 సఫిక్స్లో అలా ఉంటుంది. సో మనం ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ కార్బన్ ఉంది, ఎలా రాయాలి? సో ఇటు సైడ్ ఉన్నదాన్ని ప్రిఫిక్స్లో రాయాలి. ప్రిఫిక్స్ అంటే ఫస్ట్ అని మిథైల్. ఈ మొత్తాన్ని ఇక్కడ ఒక కార్బనే కదా, మిథనోయేట్. సో 1-2 స్ట్రక్చర్స్ చూస్తే మీకే అర్థమవుతుంది. నెక్స్ట్ ఇటు సైడ్ ఏముంది, ఒకటే ఉంది. జస్ట్ ఇలా వదిలేసినాను అంటే ఇక్కడ మిథైల్ ఉంది అని అర్థం. ఇటు సైడ్ ఎన్ని ఉన్నాయి, 1-2 మిథైల్. 2 ఉన్నాయంటే ఇథనోయేట్ ఎస్టర్ కాబట్టి O8 ఇథనోయేట్. నెక్స్ట్ 1-2 2 ఉన్నాయి, ఇక్కడ 1-2-3. సో ఇథైల్ ప్రొపనోయేట్ ఎందుకంటున్నా 1-2-3 కార్బన్స్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ 2 కార్బన్స్ మాత్రమే ఉన్నాయి. రైట్ లెఫ్ట్ అని కాదు, ఆక్సిజన్కి అటాచ్ అయిన వాటిని ప్రిఫిక్స్లో రాయండి. కీటో అంటే ఈ ఓన్లీ C11O ఉంటే కీటో అని కదా, నేను అలా చెప్తున్నా. C11O అటాచ్ అయిన దాన్ని సఫిక్స్లో O8 యాడ్ చేసి రాయాలి. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, ప్రొపైల్ 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ప్రొపైల్. ఇక్కడ 1-2-3-4-5 ప్రొపైల్ పెంటనోయేట్. నెక్స్ట్ లాస్ట్ కాంపౌండ్ ఇక్కడ 1-2-3 సేమ్ ఉన్నాయి కాబట్టి మనం 6 ఉన్నాయి. 1-2-3-4-5-6 ఎక్కడ కూడా కౌంట్ చేయాలి కదా. ప్రొపైల్ హెక్సనోయేట్. నెక్స్ట్ జనరల్ ఫార్ములా డిరైవ్ చేస్తే CnH2n plus 2 ఆక్సిజన్స్ కదా. సో నెంబర్ ఆఫ్ కార్బన్స్ 5 కార్బన్స్ వస్తే N = నెంబర్ ఆఫ్ కార్బన్స్ C5H2 × 5 plus 2 ఆక్సిజన్స్. 5 కార్బన్స్కి ఎస్టర్ ఎలా ఉంటుంది, C5H10 plus 2 ఆక్సిజన్స్. దీని స్ట్రక్చర్ చూస్తే CH3 CH2 C డబుల్ బాండ్ O ఆక్సిజన్ CH3 ఇక్కడ లేదు. నెక్స్ట్ ఎన్ని కార్బన్స్, 5 కార్బన్స్ 1-2-3-4-5 ఆక్సిజన్స్ 1-2. హైడ్రోజన్ చూస్తే 3-3-6 2-10 మొత్తం. అర్థమైందా? మీరు కూడా ట్రై చేయండి.